ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల కంటే ముందే విద్యార్థులు సెంటర్లకు చేరుకున్నారు. నిమిషం ఆలస్యమైనా వారిని లోపలికి అనుమతించలేదు. ఈ నెల 15 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి, ఈ రోజు నుంచి ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అక్కడ సెంటర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? జ్యోతి, ఇవాళ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షకు సంబంధించి ఈ రోజు నుంచి కూడా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే రెండో సంవత్సరం సంబంధించి ఈ నెల 3 నుంచి కూడా పరీక్షలు రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే మొదటి సంవత్సరం విద్యార్థులు ఉదయం 9 గంటల కల్లా పరీక్షా సెంటర్లకు చేరుకోవాలంటూ కూడా నిన్న ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన నేపథ్యంలో 9 గంటల తర్వాత ఎవరు వచ్చినా సరే పరీక్షా కేంద్రంకి అనుమతించమంటూ కూడా ముందుగానే చెప్పిన సందర్భం అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 10,58,893 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరు కానున్నారు. మొదటి సంవత్సరం సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. రెండో సంవత్సరం సంబంధించి కూడా ఈ నెల 3వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఏదైతే ఇంటర్మీడియట్ సెంటర్లు ఉన్నాయో ఈ అన్నిటి దగ్గర కూడా సీసీ కెమెరాలు నిఘాలో ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతాయని కూడా చెప్పిన సందర్భం అయింది. అలాగే పరీక్షా కేంద్రాల్లో కూడా ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది. అయితే ఎలాంటి తప్పులు జరగకుండా గతంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో కొన్ని తప్పులు జరిగిన నేపథ్యంలో ఈ సంవత్సరం ఎలాంటి తప్పులు జరగకుండా కూడా పక్కాగా సీసీ కెమెరా ఏర్పాటు చేసి అన్ని పరీక్షా కేంద్రాలు ముందు కూడా గట్టి నిఘా కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి పోలీస్ బందోబస్తు కూడా పరీక్షా కేంద్రాల సెంటర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఎగ్జామ్ లోపలికి వెళ్ళి బయటకు రాసి బయటకు వచ్చే విధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా చేయటం జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని సెంటర్లో విద్యార్థులు 9 తర్వాత వచ్చిన సందర్భం ఉంది. ఆ సందర్భంలో కూడా రిక్వెస్ట్ చేసినా కానీ 9 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్షా కేంద్రంలో అనుమతించేది లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు.